హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు 14 సంవత్సరాల తర్వాత అతిపెద్ద విజయం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సమస్య కమ్యుటేషన్ రికవరీ. సాధారణంగా ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో తక్షణ ఆర్థిక అవసరాల కోసం అంటే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు లేదా సొంత ఇంటి నిర్మాణం వంటి వాటి కోసం తమ పెన్షన్‌లో 40% వరకు కమ్యుటేషన్ చేసుకుంటారు. దీనికి బదులుగా ప్రభుత్వం వారికి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందిస్తుంది. అయితే ఈ విధంగా తీసుకున్నటువంటి మొత్తాన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారంగా ప్రతి నెల పెన్షనర్ల పెన్షన్ నుండి వరుసగా 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలలు వసూలు చేస్తుంది. సో, ఇక్కడే పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. వాస్తవానికి 15 సంవత్సరాల రికవరీ కాలం అనేది ద్రవ్యోల్బణం, మరణాల రేటు మరియు జీవన ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడింది. 2008లో కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమ్యుటేషన్ పట్టికలను సవరించాయి. ఈ సవరణ వల్ల కారకం కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 10.46% 46 నుండి 8.371కి తగ్గింది. సో, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటాము ఇది. అంటే అర్థం ఏమిటంటే గతంలో కంటే ఇప్పుడు ఉద్యోగులకు తక్కువ కమ్యుటేషన్ అమౌంట్ అయితే అందుతోంది. కానీ రికవరీ కాలం మాత్రం 15 ఏళ్లుగా అలాగనే ఉంచారు. ఇది పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గణిత శాస్త్ర లెక్కల ప్రకారంగా మరియు ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం పెన్షనర్లకు ఇచ్చిన కమ్యుటేషన్ విలువ దానికి అయ్యే వడ్డీతో సహా కేవలం 108 నుండి 128 నెలల్లోనే అంటే సుమారు 9-11 ఏళ్లలోనే పూర్తిగా వసూలు అయిపోతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అదనంగా మరొక 52-72 నెలల పాటుగా అంటే దాదాపు 4.5 సంవత్సరాల పాటుగా పెన్షనర్ల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తోంది. ఇది ఒక రకంగా పెన్షనర్ల జేబులకు చిల్లు పెట్టడమే అవుతుంది. వృద్ధాప్యంలో ప్రతి రూపాయి ఎంతో విలువైనది. అటువంటి సమయంలో ప్రభుత్వం ఇలా అదనపు రికవరీ చేయడం ఏమాత్రం సహేతుకం కాదు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ అన్యాయాన్ని గుర్తించి మార్పులు చేపట్టాయి. కేరళ రాష్ట్రంలో కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు మాత్రమే ఉంది. మరి మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో 13 సంవత్సరాలుగా రికవరీ చేస్తున్నారు. ఐదవ కేంద్ర వేతన సంఘం కూడా దశాబ్దాల క్రితమే ఈ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఇటీవల చండీగఢ్ హైకోర్టులో ఒక పెన్షనర్ దాఖలు చేసిన కేసులో కీలక తీర్పు వెలువడింది. 10 ఏళ్ల రికవరీ పూర్తయిన వారి నుండి తదుపరి వసూళ్లు నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని అనుసరించి హర్యానా, పంజాబ్ మరియు ఈ ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ఈ అంశంపై గట్టిగా పోరాడుతున్నాయి. తెలంగాణలోని 2వ పీఆర్సీ కమిషన్ ముందు ఉపాధ్యాయ సంఘాలు ఈ వాస్తవాలను సాక్ష్యాధారాలతో నివేదించాయి. కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించడం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన అసలు మరియు వడ్డీ అప్పటికే వసూలైపోతాయి. ఇది కేవలం పెన్షనర్లకు వారి న్యాయపరమైన వాటాను తిరిగి ఇచ్చే ప్రక్రియ మాత్రమే అవుతుంది. విశ్రాంత ఉద్యోగి మనోహర్ రావు గారు విశ్లేషించినట్లుగా పెన్షనర్లు అందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఈ సమస్య పైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు వివిధ న్యాయ సంఘాలు కూడా 12 ఏళ్ల రికవరీ కాలం అత్యంత సమంజసనీయమని ఇప్పటికీ అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఈ విధానం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే అమల్లోకి వస్తుంది అనైతే ఆశిద్దాము. సో, ఈ సమాచారం ప్రతి ఒక్క పెన్షనర్ మరియు రిటైర్‌కు దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులకు చేరాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కీలక అప్డేట్‌ను మీ మిత్రులకు మరియు వాట్సాప్ గ్రూపుల్లో వెంటనే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ అలాగే కమ్యునికేషన్ గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకోవాలి.
ఏంటంటే కమ్యూటేషన్ అనేది మనకు అత్యవసరమైతే తప్ప కమ్యూటేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు కమ్యూటేషన్‌లో దాదాపుగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగానే ఉంటోంది. పైగా దానికి తోడు అదనంగా వసూలు చేయడం ద్వారా ఒక రిటైర్ అయ్యే ఉద్యోగి తను రిటైర్ అయిన తర్వాత కమ్యూటేషన్ చేసి 15 సంవత్సరాల పాటు తన యాక్చువల్ పెన్షన్‌లో అంటే తనకు రావాల్సిన పెన్షన్‌లో గరిష్టంగా వారు తీసుకున్నటువంటి అమౌంట్‌కు గరిష్టంగా 40% వరకు అయితే కోతకు గురవుతున్నారు. ఆ చాలీ చాలని పెన్షన్‌తో నెట్టుకు రావాలంటే చాలా కష్టం అన్నమాట వృద్ధాప్యంలో వారి జీవనాన్ని. కాబట్టి అత్యవసరం ఏదన్నా పెళ్ళిళ్ళు గానీ, లేదా ఆరోగ్య సమస్యలు గానీ, ఈ విధంగా అత్యవసర సమస్యలకు మాత్రమే కమ్యూటేషన్ అయితే చేసుకోండి. లేదంటే పూర్తి పెన్షన్ తీసుకోవడం మంచిది. ఇంకోటి కమ్యూటేషన్ చేస్తే ఒకవేళ మనకు మధ్యలో సర్వీస్ పెన్షనరు ఒకవేళ మరణిస్తే గనక ఇది మాఫీ అయిపోతుంది కదా! అంటే అది చాలా హ్మ్. మనకి ఆహ్, ఇన్సూరెన్స్ అనేది ఉంటుందండి. సో, ఈ కమ్యూటేషన్ మాఫీ అయినా కాకపోయినా పెద్ద ఇదేమి ఉండదు కానీ, సో, మనకు రావాల్సిన ఇన్సూరెన్స్ వాటాలో అమౌంట్ అయితే మనకు దండిగానే వస్తుంది కాబట్టి, ఈ కమ్యూటేషన్ అనేది నెగోషియబుల్ చేయొచ్చు అనమాట. సో, కాబట్టి కమ్యూటేషన్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. మనము బయట ఈ డబ్బులు మనము అధిక వడ్డీ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసినా సరే, మనకు నష్టమే వస్తుంది. ప్రతి నెల గూడా సో, ఇక్కడ మనం కట్టే అమౌంట్‌కి, అక్కడ మనకొచ్చే ఇంట్రెస్ట్‌కి ఎటువంటి పొంతన ఉండదు. సో, నష్టపోవాల్సిన ఆహ్, ఎక్కువగా నష్టమే ఉంటుంది కాబట్టి, 1, 2 సార్లు కమ్యూటేషన్ ఇంకా అత్యవసరము బయటైనా సరే మనం ఎక్కువ వడ్డీకి తీసుకోవాల్సిందే తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది అన్న సమయంలో తప్ప మాక్సిమం కమ్యూటేషన్ అనేది తీసుకోకపోవడమే మంచిది. సో, కమ్యూటేషన్ తీసుకోవడం వల్ల మనకు 15 ఏళ్ల పాటు కోత విధించడం జరుగుతుంది. సో, దీనివల్ల వృద్ధాప్యంలో ఎక్కువ అవసరాలు ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో ప్రతి రూపాయి ఎంతో ముఖ్యమో, సో, ఈ విధంగా 15 సంవత్సరాల పాటు వీరు తక్కువ చాలీ చాలని పెన్షన్‌తో గడపాలి అంటే పెన్షనర్లకు చాలా ఇబ్బంది అవుతుందనమాట. సో, కమ్యూటేషన్ తీసుకుంటే అమౌంట్ ఎప్పుడో అయిపోతుంది. 1, 2 రోజుల్లోనే అయిపోతుంది. కానీ దాన్ని 15 సంవత్సరాల పాటు మనము భరించాల్సి ఉంటుంది ఆ నష్టాన్ని. కాబట్టి ఆ కోత అనేది 15 సంవత్సరాలు ఉంటుంది. సో, ఈ విధంగా అయితే కమ్యూటేషన్ చెయ్యాలా వద్దనేది మీరు సొంతంగా అయితే నిర్ణయం తీసుకోండి. సో, బ్యాంకు వడ్డీ ప్రకారంగా చూస్తే మనము బయట తక్కువ వడ్డీకి తీసుకోవడమే ముఖ్యం. మంచిది కమ్యూటేషన్ కంటే. ఏమంటే కమ్యూటేషన్‌లో ఉండే బెనిఫిట్ ఏంటంటే సర్వీస్ పెన్షనర్ మరణిస్తే రిమైనింగ్ అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు. సో, మనకు మరణ సమయంలో మనకుండేటటువంటి ఇన్సూరెన్స్‌లుంటాయి కదా ఫ్రెండ్స్. సో, అవి సరిపోతాయన్నమాట. సో, ఇది మనకు కట్టనవసరం లేకపోయినా పర్లేదు. అంటే ఇది తక్కువ అమౌంటే కాబట్టి. సో, ఓసారి ఆలోచించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.